Thank you, Master. Thank you, Holy Spirit. Hallelujah. 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 Thank you, Master. Thank you, Master. Thank you, Master. Hallelujah. Yesaya. Thank you. Hallelujah. Amen. నేను అమెన్ దేవుని సన్నిధిలో వేచి ఉన్న మీలో ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. దైవిక సత్యములు గ్రహించుటకు దేవుని సన్నిధిలో వేచి ఉండగా ప్రత్యేకమైన ఒక అంశం పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఒక భారం పెట్టినందునే నేను వెంటనే ఆ విషయం మీకు ఒక మాటలో చూపిస్తూ ఒకే ఒక ఆలోచన మాత్రం ఈరోజు దేవుని సన్నిధి నుండి మనం స్వీకరించాలని ఆశిస్తున్నాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చాప్టర్ 17. తీరాబాలహర్క్ రబషంధనాదియారగా 17 verse 14. 17-14. Amen. 17-14. They will make war against the Lamb, but the Lamb will overcome them, because he is Lord of lords and King of kings, and with him will be his called, chosen and faithful followers. Telugulo ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. 17 verse 14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, ఎస్, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను, పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఆయన ఆ రాజులను జయించు. Someone read the same in King James version please. 17:14. The lamb shall overthrow. For he is God. One reason, for he is God. Next. He is he is God. Yeah, let him read. For he is he is Lord of lords, King of kings. They that are with him are called, chosen. Amen. Called, chosen, faithful. పిలువబడిన వారు, ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు, అండ్ నమ్మకమైన వారు. ఫెయిత్ఫుల్. Called, chosen and faithful. ఆర్మగదోన్ యుద్ధం గురించి ఉన్నటువంటి ఒక విషయమే ఇక్కడ నేను చదివాను. ఆమేన్. ఇది సడన్గా చెప్పడానికి ఉన్న కారణం ఏం తెలుసా? పరిశుద్ధ దేవుడు యాక్చువల్లీ ఈరోజు మధ్యాహ్నం కొంచెం సమయం ఒక ఆరాధన సెషన్ వింటుంటే వెంటనే దేవుని పాడి స్తుతించాలి, దేవుని మహిమపరచాలి అనే ఒక ప్రేరేపణ కలిగింది. నేను కింద పోర్షన్లోనికి బిడ్డలతో కీబోర్డ్ అన్ని పట్టుకున్నామని చెప్పాను. కీబోర్డ్ తీసుకొని వచ్చాను. బట్ ఐ వాస్ మూవింగ్ ఇన్ టు టీయర్స్. నాతో పాటు ఉన్నవాళ్ళు గుర్తించలేదు కానీ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆమేన్. ఈజ్ ఇట్ ఆన్? యా, థ్యాంక్ యూ. సో నాకు ఆరాధించాలని పాటలు పాడాలి. సో పిల్లలు వేరే పోర్చుగీస్ లాంగ్వేజ్లో మేబీ ఐ థింక్ దే విల్ బి సింగింగ్ టుమారో ఆర్ అదర్ డేస్.
వారు పాడుతారని అనుకుంటున్నాను. దేవుని వేరే భాషలో అంటే పోర్చుగీస్ భాషలోనో బ్రెజిల్ భాషలోనో ఒక పాట పాడి దేవుని మహిమపరచుటకు ఉన్న రీతిలో వాళ్ళు చూస్తూ ఉండను. నాకైతే వేరే ఒక రాగం అలా కంటిన్యూ అవుతుంది నా లోపల. అది అలా పాడి దేవుని మహిమపరచడానికి అలా కొంచెం సమయం ప్రయత్నం చేశాను, కానీ మరలా అది అప్పుడు కుదరలేకపోయింది కనుక కీబోర్డ్ అన్ని మళ్ళీ తిరిగి పెట్టాను. ఈరోజు సాయంకాలం సెషన్ కొరకు మరలా సిద్ధమవుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించుచుండగానే వెంటనే పరిశుద్ధాత్ముడు దేవుని పాడి స్తుతించుటకు నాలో వచ్చిన ప్రేరేపణ ఎట్లా అంటే, ప్రభు చెప్తున్నట్టుగా యుద్ధం నేను చేస్తాను, యుద్ధం యెహోవాది, యుద్ధం నాది, ఆమేన్, దట్ ఐ విల్ డూ, బట్ నాతో పాటు నమ్మకంగా నిలబడేవారు కావాలి అన్నారు. నేను నా ఆలోచనలో నమ్మకమైన వారు అంటే నమ్మకమైనటువంటి సైనికులుగా అని అనుకుంటే వెంటనే ప్రభు చెప్పింది తెలుసా, నా సాన్నిధ్యం నిలిచి ఉండునట్లుగా స్తుతించువారు ఆరాధించువారు కావాలి అన్నారు. హల్లెలూయా. అందుచేత కీర్తన గ్రంథములో 68వ కీర్తన గ్రంథంలోనికి పరిశుద్ధ దేవుడు నడిపించారు. సో ఆ ఏరియాకి వెళ్ళి నేను ఒక ఆలోచన మీదకి, లేదా ఒక ఆలోచన కాదు, ఒక పాట మీదకి తీసుకుని వస్తున్నాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇది యాక్చువల్లీ దావీదు రాసినటువంటి ఒక కీర్తన. మనం దావీదుని గురించి తెలుసుకుంటున్నాం. 7 సంగముల కొరకు పరిశుద్ధ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యోహాన్ చేత రాపించినటువంటి ఆ లేఖన భాగం నుండి మనం నేర్చుకొనుచు మనము దావీదు తాళపు చెవి అనే అంశంలోనికి వచ్చి మనం అక్కడే అదే అంశంలో దావీదు తాళపు చెవి అనే అంశంలోనే దావీదు ఎవరు అనే విషయమును గ్రహించుటకై మనం ప్రయత్నం చేస్తుంటే ఈ తరుణంలోనే దావీదుని గురించినటువంటి కొన్ని క్వాలిటీస్ దేవుడు నేర్పించారు. కారణం నరహంతకుడుగా, లేకపోతే అడల్టరర్గా, లేకపోతే వైఫ్ స్టీలర్గా ఉండినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించటానికి ఉన్న కారణం, అటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నారు అనే రీతిలో గ్రహిస్తున్నప్పుడే ఈ దావీదులో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీస్ని గురించి తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించి, దావీదు బాలుడుగా ఉన్నటప్పుడే ఆయనలో ఒక క్వాలిటీ ఉంటుంది. సీ గాడ్ ఈజ్ సీయింగ్ నాట్ ఫ్రమ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఆయనకి ఫ్యూచరు తెలుసు, పాస్టు తెలుసు, జగత్ పునాది వేయబడగా మునిపే ఉన్న తన సెలక్షన్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకు I cannot continue talking much because I want to sing. Hallelujah. So దావీదులో ఉన్న ఒక ప్రత్యేకత, come here. Amen. Just Baruch want to be here. No, just the frame be there. Come. Hallelujah. Amen. I want to just thank God for some time. How many of you are ready? Hallelujah. Hallelujah. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Amen. థ్యాంక్ యూ జీసస్. మనం దేవుని మహిమపరచబోతున్నాం. యాక్చువల్లీ 68వ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని లైన్స్, కొన్ని చరణములు నేను దాని బిగినింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పుకోవచ్చు. ఆయనను అదువరకు పాడి మన దేవుని మహిమపరచబోతున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కారణం ఇది ప్రత్యేకమైనది. దావీదులో ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అండ్ వెన్ దెర్ ఇస్ నో ట్రబుల్, హీ హ్యాడ్ ఏ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఇన్ దైవ సాన్నిధ్యం అనుభవిస్తూ, సమస్యలు ఉండినా లేకపోయినా, వేదన ఉండినా లేకపోయినా, ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తున్నా, దేవుని మహిమపరుస్తున్న, ఆరాధిస్తూ స్తుతుల సింహాసనం సిద్ధపరుస్తున్న ఒక ప్రత్యేకత దావీదుకుండను గనుక మనం దావీదు నుండి ఒక యాంగిల్లో కొన్ని విషయంలో మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ గివ్ మీ 2 style 2 and tempo 86. Hallelujah. Thank you, Holy Spirit. Actually this should go in G, tempo 86. Hallelujah. Style 2. Yes. Hallelujah. Shamdalatiyara kabala prauda banakara. Amen. Actually this should go in A, so let us go now in maybe G. We'll try in G. Shamalagara Praudaragadaraga Shandara. Yes.
ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన నీకే. పరిశుద్ధ పూజనీయుడా, 10,000 మందిలో సుందరుడా, పరిశుద్ధుడా, 10,000 మందిలో సుందరుడా, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. పరిశుద్ధ స్థలమునకు పోవున రాజగు దేవుని గమనమును చూచితిని, పరిశుద్ధ స్థలమునకు పోవున రాజగు దేవుని గమనమును చూచితిని, కన్యగలు తంబురలు వాయించుచుండగా, కీర్తనలు పాడువారు ముందర నడచిరి, కన్యగలు తంబురలు వాయించుచుండగా, తంది వాద్యముల్ వాయించువారు వెనుక వచ్చిరి, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. పరిశుద్ధుడా పూజనీయుడా, 10,000 మందిలో సుందరుడా, పరిశుద్ధుడా పూజనీయుడా, 10,000 మందిలో సుందరుడా. Thank you, Holy Spirit. Amen. Amen. I hope you enjoyed the song. Hallelujah. Amen. నాకు ఇక నువ్వు పాడి దేవుని మహిమపరచాలని ఉంది, కానీ కొంచెమైనను ఆలోచన దైవిక ఆలోచన చెప్పకపోతే కుదరదు కనుక ఈ కీర్తన నేను సెలెక్ట్ చేయడానికి ఉన్న కారణం నేను మీకు వెంటనే చెప్పాలని ఆశిస్తున్నాను. అందుకొరకు దావీదు గురించి మనం నేర్చుకున్నటువంటి తరుణంలోనే మొదటి సమూయేలు గ్రంథం మనం 16వ అధ్యాయములో నిన్నటి దినం మనము నేర్చుకున్నాం. సౌల్ దావీదుని పిలువటానికి సేవకులను పిలుస్తున్నారు, దావీదు రావాలని. ఆమేన్. ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ మీ. ఆరాధన రిమల కవర్. కెన్ యూ గివ్ లిటిల్ హార్ప్? Slow, very slowly, very slowly. Yeah? You reduce the volume there and give me a little harp. Thank you, Jesus. Hallelujah. Amen. Karanam, this is something different. దేవుని ఆరాధిస్తున్న ఆరాధన వీరికి చాలా ప్రత్యేకత ఉంటుంది. Amen. He was always in the presence of God. Thank you, Holy Spirit. మనం కొన్ని చోటకి వెళ్తే
అక్కడ ఛానల్ మ్యూజిక్ అలా రన్ అవుతూ ఉండేది. ప్రత్యేకమైన ఒక వాతావరణం ఉండేది అక్కడ. దేవునికి స్తోత్రం. ఎర్లియర్ మేము ఐ థింక్ మేము తంజావూరులో ఉండేటప్పుడు నేను అనుకున్నాను, ఫుల్ టైం సాంగ్ రన్ అవుతానే ఉండేది ఇంట్లో. ఇట్ జస్ట్ కీప్స్ గోయింగ్ ఆన్, అలా రన్ అవుతానే ఉండదు. ఐ మీన్ పోగా వీ నీడ్ టు అడ్మిట్ అలా కంటిన్యూస్ అన్నది లేదు ఇప్పుడు. బట్ వీ నీడ్ టు అగైన్ టేక్ ఇట్ బ్యాక్. ఆమె ఎల్లప్పుడూ దైవిక సాన్నిధ్యం అనే దేవుని పాడుతున్న, స్తుతిస్తున్న, మహింపరుస్తున్న, ఆరాధిస్తున్నటువంటి. ఐ మీన్ ఐ లవ్ వన్ థింగ్ విత్ అవర్ బ్రదర్ కనగ రాజు గారు అండ్ టీమ్, టీకే రాజు గారు అండ్ టీమ్. ఐ మీన్ వర్క్ జరుగుతుంటే ఒక స్పీకర్ పెట్టుకొని సాంగ్ అలా వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి మా ఇంట్లో అప్పుడు ఫ్లోరింగ్ కొరకు నేను అనుకుంటున్నాను, వెన్ ఐ వాస్ అ స్మాల్ కిడ్, నేను చాలా చిన్నవాడుగా 5వ తరగతి చదువుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను, 5 లేకపోతే 6వ తరగతి చదువుతున్నప్పుడు. అప్పుడు మా ఇంట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఫ్లోరింగ్ చేయడానికి కొరకు ఒకరు వస్తే మా నాన్నగారు ఏం చేశారంటే, ఆ వ్యక్తి ఆయన ఎల్లప్పుడూ త్రాగే తిరుగుతాడు, మేస్త్రి వర్క్ చేసేవారు. హీ విల్ బి ఆల్వేస్ ఇన్ స్పిరిట్, ఇన్ దిస్ స్పిరిట్. సో ఈయన వచ్చి వర్క్ చేసి, సో ఏం చేద్దాం, వేరే వ్యక్తి లేదు, ఆయన నైటే వచ్చారు వర్క్ చేయడానికి. సార్ నేను ఈరోజు నైట్ వర్క్ పూర్తి చేశాను చెప్పారు. కారణం నెక్స్ట్ డే కొరకు అది ఆరిపోవాలి, ఉదయానికి సెట్ అవ్వాలి కనుక ఈయన వర్క్ చేయడానికి వస్తే నాన్నగారు ఇంట్లో ఏం చేశారంటే, అప్పుడు ఈ డబుల్ క్యాసెట్ పెట్టి టేప్ రికార్డర్ ఒకటి ఉండేది. దానిలో ఎక్కడి నుంచో నాన్నగారికి దొరికిన ఒక ఇంగ్లీష్ పాట ఉన్నటువంటి ఒక క్యాసెట్ పెట్టి ఫుల్ సౌండ్లో పెట్టి ఉంచాను. ఈ మనిషి వర్క్ రెడ్ ఆక్సైడ్, నేలలో రెడ్ ఆక్సైడ్ వేస్తున్నది. ఆయన ఎలా రెడ్ ఆక్సైడ్ వేసారంటే, ఉదయం చూస్తే మార్బుల్ వేసి పాలిషింగ్ చేసినట్టుగా స్మూత్గా ఉండను. కానీ ఈయన ఆ రిథంలో ఈయన పని చేస్తూ ఉంటారు. రిథంలో హీ వాస్ జస్ట్ మూవింగ్ ఇన్. ఈయన తన ఏమంటారు కొలేరియా, దానితో అది అని వెళ్ళిపోతూనే ఉంటాను. అది లెవెలింగ్ చేసి స్మూత్ చేసి చూసి అన్ని ఏరియా షైనింగ్గా ఉండను. స్తోత్రం. ఆమె దైవ సాన్నిధ్యం, ఇది వేరే వ్యక్తి, లోకానుసారం ఉన్నటువంటి వ్యక్తి. బట్ మనం దేవునికి స్తుతిస్తున్న ఆ అనుభవంలో ఉంటే, మనం చేస్తున్న పనులన్నిటిలోనూ మనం పరిశుద్ధాత్మలో ఉన్నాం కనుక, సిన్స్ వీఆర్ ఇన్ హోలీ స్పిరిట్, మనం చేస్తున్న పనులన్నిటిలోనూ స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ అందరికి ముందు ఉన్నదానికంటే షైనింగ్, స్మూత్, గ్రేట్నెస్, ఆమేన్, ఇకను బాగానే చేయడానికి ఉన్న కృపా దేవుడు అనుగ్రహిస్తారు. దావీదులో ఉన్న ప్రత్యేకత, దావీదు ఎల్లప్పుడూ కిన్నెరం వాయిస్తుంది కనుక దట్ బ్రింగ్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దైవ సాన్నిధ్యం దిగి రాగానే దురాత్మ పారిపోతుంది. దట్స్ వై ఈయన పాడి దేవుని స్తుతిస్తూ పరిశుద్ధాత్మ నింపుదలలో దైవ సాన్నిధ్యమును తీసుకొని వస్తారు. అప్పుడు సౌల్లో ఉన్న దురాత్మ పారిపోతుంది. బికాస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ హూ కెన్ స్టాండ్? అపవాదికి నిలబడటం సాధ్యం కాదు. అపవాది క్రియలు లయమైపోతూ ఉంటుంది. యెహోవా లేచును, ఆయన శత్రువులు పారిపోవును అని దేవుని వాక్యం. Hallelujah. When God comes, when the presence of God comes, every enemies, every of the evil forces will have to run away. Amen. So, amen. మనము 16వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి విషయమే 16-18 వచనములో వీఆర్ లెర్నింగ్ అబౌట్ దావీదు యొక్క తాళపు చెవి. ఆమేన్. ఆ దానిలో ఉన్న స్పెషాలిటీ, యేసుక్రీస్తు వారి గురించి అది మెన్షన్ చేసినప్పుడు దావీదులో ఉన్న క్వాలిటీ తెలుసుకొని ఆ క్వాలిటీ కలిగిన వారమై మనం మారాలి. ఆమేన్. అందుకే దావీదు కుమారుడైన యేసు అని ప్రయోగము. దావీదు తాళపు చెవి, దావీదుకున్న కీ దట్ వాస్ ఓపెనింగ్ ద హెవెన్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద సాంక్టోరియం ఆఫ్ గాడ్ ఓపెన్ చేస్తున్న, దైవ సాన్నిధ్యమును తీసుకొని వస్తున్న, మిగిలిన వారి ఎండ్రావలేని వాటి కావాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఉన్న ఎంట్రన్స్ కి దావీదుకుంటున్నాను. హీ యూస్ టు బ్రింగ్ డౌన్ ద ప్రెసెన్స్. దానికి ఒక చిన్న విషయం నేను మీకు ఇక్కడ చూపిస్తాను. యాక్చువల్లీ చిన్న విషయమని నేను అనుకుంటున్నాను, సారీ, చిన్న విషయమని నేను చెప్తున్నాను కానీ, అనుకుంటున్నాను కాదు, చెప్తున్నాను కానీ చాలా పెద్ద విషయం. ఆమేన్. సో ఒక్క సెషన్లోనే కంప్లీట్ చేయాలని ఆశతో ఉన్నాను. లెట్ us ట్రై. దేవునికి స్తోత్రం. 1 Samuel chapter 16లో 18 వర్డ్ నుండి మనం ఒకసారి కంటిన్యూ చేద్దాం. లెట్ us go fast. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారుల్లో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు,
అతడు బహుసూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు. మరియు యెహోవానికి తోడుగా ఆయన ఉన్నాడు. రూపశీలునై ఉన్నారు. హ్యాండ్సమ్ అలాగా. దేవునికి స్తోత్రం. సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. అప్పుడు యెషయి ఒక గార్ధబం మీద రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపెను. రాజు దగ్గరికి వెళ్తే ఎలా వెళ్ళాలని ఇషైకి ఎవరు చెప్పనక్కర్లేదు. హీ నోస్. ఆమేన్. వండర్ఫుల్ ప్రెసెన్స్. కంటిన్యూ. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయివాడాయను. యూనో సడన్ చేంజ్ వచ్చింది ఇక్కడ. అతనికి వెంటనే ఒక డ్యూటీ దొరికింది. సౌల్ ఆయుధం మోయేవాడు చాలా ఫెయిత్ఫుల్గా ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ యోనాదాను ఆయుధం మోయి పడిచేవాడు కలిసి ఉన్నటువంటి ఒక యుద్ధం కనిపిస్తుంది. ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా ఉన్న యుద్ధం. ఒకే ఒక ఆయుధం అప్పుడు యోనాదాన్ చేతిలో ఉండను. కానీ ఆయుధం మోయి పడిచేవాడు వెనకాల నడిచుచు, నేను ఆ పోర్షన్లోకి ఇప్పుడు వెళ్ళట్లేదు, ఆయన కూడా నమ్మకంగా వచ్చిన గనుక ఆయన చెప్తున్న ఒక మాట ఉంది, నీ హృదయంలో ఉన్నది అంతయు చెయ్యము, ఐఆమ్ విత్ యూ హార్ట్ అండ్ సోల్ అంటారు. నేను సంపూర్తిగా నీతోనే ఉన్నాను, నీ చెయ్యము అని చెప్పుకొని యోనాదాన్ వెనక వెళ్తారు. వారు 1/2 ఎకరం ఏరియాలోనే 20 మందిని పడవేస్తారు. అప్పుడు నేల అదరెను అని రాసి ఉంది. మహాభయకంబం. మాటుగాండ్లలోనూ అక్కడ వచ్చినటువంటి వాటి కాల్ శత్రువు దాంట్లోనూ భయంకరమైనటువంటి ఒక భయం ఎంటర్ అవుతుంది. భూమి కూడా అదరెను అని రాసి ఉంది. అంటే 2 వ్యక్తులు ఐక్యతతో నడిస్తే దైవ సాన్నిధ్యం అక్కడ దిగి వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే సౌల్ రాజు అయిన సౌల్, ఇజ్రాయెల్ రాజు, ఆ పొజిషన్ ఎవరికి ఇచ్చేస్తారంటే అంటే తన కుమారుని కంటే ఫెయిత్ఫుల్ నమ్మకమైన వ్యక్తిగా దావీదుని చూస్తారు. సో రాజు మోయవలసిన ఆయుధం ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే దావీదు చేతిలో ఉంది ఆయుధం. హల్లెలూయా. దావీదు, సౌలు ఒక ఆయుధం. అంటే రాజు ఒక ఆయుధం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? దావీదు. డేవిడ్ ఈస్ క్యారీయింగ్ ద స్వర్డ్ ఆఫ్ సౌల్ when he himself is carrying the presence of God. Hallelujah. దైవ సాన్నిధ్యం మోసుకుని వస్తున్న వ్యక్తి. నెక్స్ట్ 22వ వచనం. అంతట సౌలు, దావీదు నా అనుగ్రహం పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెషయికి వర్తమానం పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు హార్ప్ చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. వెరీ గుడ్ మా. అతడు సేదదీరి బాగాయెను. హల్లెలూయా. ఎప్పుడప్పుడు దురాత్మ వస్తుందో ఈయన ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. హల్లెలూయా. He start playing. Hallelujah. Thank you, Holy Spirit. Hallelujah. Lord, I praise you, magnify you, I worship your name. Hallelujah. He's worshiping. ఆయన దేవుని ఆరాధిస్తూ అలా వాయిస్తుంటే దైవ సాన్నిధ్యం అక్కడికి దిగి వస్తుంది. Hallelujah. He became an entirely a different person who carries the presence of దైవ సాన్నిధ్యమును, దైవిగా శక్తిని మోసుకొని వస్తున్న ఒక వ్యక్తి అయి వాద్యోపకరణం వాయిస్తూ ఆయన తీసుకుని రావడం మొదలుపెట్టారు. నేను ఎందుకు 68వ కీర్తన నుండి ఈ విషయం తీస్తున్నానంటే, యాక్చువల్లీ మనం ఇక్కడి నుంచి ఈ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలోనికి వెళ్ళాలి క్వాలిటీస్ ఈయనలో గురించి నేర్చుకుంటానికి.
నేను 17 అధ్యాయం ఈరోజు కంప్లీట్ చేద్దామని ఆలోచనలో ఉండను. ఆమేన్. కారణం ఇందులో వేరే ఒక ప్రత్యేకతయే, ఆరాధిస్తున్న వ్యక్తికి ఒక శూరుడై ఉన్నారు. అంటే ఆయన యుద్ధ వీరుడు అని చెప్పడానికి ఉన్న కారణం, ఆయన కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఎవరైనా దేవుని నిందిస్తే ఈయనకి అడ్జస్ట్ అవ్వడం కుదరదు. బట్ అటువంటి వ్యక్తి, అట్టి ధైర్యం ఇతనిలో రావడానికి ఉన్న ఒక కారణం, హీ వాజ్ నో ఆర్డినరీ. నేను ఇంతకు ముందు కూడా దావీదు గురించి చెప్తున్నప్పుడు చెప్పిన ఒక విషయం ఉంది. యాజ్ ఫర్ నా ఆలోచనలో, నా థింకింగ్లో నేను చెప్తున్న విషయమే, దావీదు ఆరాధిస్తున్నప్పుడల్లా హీ వుడ్ హ్యావ్ చాసన్ ఏ హయ్యర్ ప్లేస్ టు ప్లే ద ఇన్స్ట్రుమెంట్. కారణం రెండు రీజన్. ఒకటి, కొంచెం హయ్యర్ ప్లేస్లో ఎత్తైనటువంటి ఒక ప్రాంతంలో కూర్చొని చూస్తే మందలన్నిటిని, హీ కెన్ సీ ద ఫ్లాక్, మందలన్నిటిని అలా చూడటానికి అవుతుంది. వన్ రీజన్. అనదర్ రీజన్ ఏమిటంటే, మందల్ని చూడటం మాత్రం కాదు, మంద యొద్దకి ఏదైనా అడవి జంతువులు, హింసజీవులు ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంటే కూడా ఆయనకి అది కనిపిస్తుంది. సో హీ కెన్ వాచ్ ఓవర్ దమ్. దట్స్ వై హీ చాస్ ఏ హై ప్లేస్, ఒక ఎత్తైన స్థలం. ఇంకా ఎత్తైన స్థలంలో ఉండి దేవుని ఆరాధిస్తూ అలా పాడుతూ, దట్స్ వాట్ ఐ సెడ్. నేను నిన్న చెప్పాను కదా, పిలువగానే ఈయన హార్ప్ తీసి అక్కడ తగిలించుకొని వెళ్తారంటే, ఆమేన్. మేము హార్ప్ కాదు, ఈ రీతిలో వేరొక పని చేసాను. ఆమేన్. ఈ సమ్మర్ వెకేషన్ వస్తే మాకు అప్పుడు ఒక డ్యూటీ ఉండను, మా అమ్మగారు ఇస్తున్న డ్యూటీ. అదేమిటంటే, ఇంటిలో దూడ, మేకలు, గొర్రెలు ఉండేది కాదు ఎక్కువ, మేకలు ఉండేది, ఆవు, గేదె అన్నీ ఉండేది. సో మాకు జీడి మామిడి తోట ఉంటే ఆ తోటలోనికి దీనన్నింటిని తీసుకుని మేపడానికి వెళ్ళాలి, మా డ్యూటీ అది. సో వెళ్తుంటే మేము ఏం చేస్తామంటే, దీన్ని చూడటానికి అక్కడ విడిచిపెట్టి మేము మేపకూడదు. కారణం, విడిచిపెడితే ఇది సరిహద్దు దాటి ఇంకొక ఏరికి వెళ్ళి అనుకోండి, గేదె వెళ్ళిపోతే, అటు వెళ్ళిపోతే అది బీఫ్ కర్రీ అయిపోతుంది, మేక వెళ్ళిపోతే అది మటన్ అయిపోతుంది. అందుకొరకు ఈ బౌండరీ దాటిపోకుండా దాన్ని మేము కట్టి ఉంచుతుంటాం. చిన్న దూడలను మాత్రం విడిచిపెడుతుంటాం. అంటే దూడ ఎక్కువ దూరం పోవద్దు, వెళ్ళినా అది ఆవు దగ్గరికి కానీ దాని తల్లి దగ్గరికి తిరిగి వస్తుంది. సో బట్ దీన్ని అబ్జర్వ్ చేయడానికి ఏం చేస్తారంటే, ఈ జీడి మామిడి చెట్టు పైన ఎక్కి, అది పెద్ద హైట్ ఉండదు కదా. సో యూనో వాట్ ఇట్ ఈస్ జీడి మామిడి, క్యాష్యూ, వాట్ ఇస్ సే ఫర్ దట్ ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ నో, క్యాష్నట్ ట్రీయా, ఓకే. దాని ఎక్కి దాని బ్రాంచ్లో అలా కూర్చుంటాను. కూర్చొని మేము అప్పుడు ఏదైనా బుక్స్, కామిక్ బుక్స్, పైకో క్లాసిక్స్, వాట్ ఎవర్, లేకపోతే అప్పుడు దొరుకుతున్న బుక్ ఏదో అదే సంథింగ్ ఉండేది, ఇది పట్టుకుని వెళ్తుంటాం. ఐ థింక్ ఒక్కసారి ఎవరో ఒకరు ఇది తీసుకొని వచ్చారు, వాట్ ఇస్ ఫర్ ఇట్, పైపోగన్, యా, అది తీసుకొని వచ్చారు. సో ఇదన్నీ పట్టుకుని, ఇది స్పెషలే, వేరే ఎవరికి లేదు అది. సో అదొకటి సేఫ్గా పట్టుకుని పోతారు. ఇలా మంచిగా పెట్టేస్తారు. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని అందరు చూస్తారు కదా. సో ఎవరైనా అది గిఫ్ట్ తీసుకొచ్చింటే స్పెషల్గా తీసుకువెళ్తారు. సో ఇదన్నీ పెట్టడానికి ఆ రెగ్యులర్ చెట్టులో కొన్ని ఏరియా మేము కనిపెడుతుంటాం. ఈ కామిక్ బుక్ పెట్టడానికి ఒక బ్రాంచ్, అదొక షెల్ఫ్ లాగా ఉంటుంది మాకు. ఐ మీన్ ఇది పెట్టడానికి ఆ చెట్లో ఒక గ్యాప్ అక్కడ పెట్టి ఉంచుతాం. సో రెగ్యులర్గా అక్కడ పోయి కూర్చొని దానిలో ఉంటుంది. సో ఆ ఒక్క చిన్న అనుభవం బట్టి నేను చెప్పాను, దావీదు అలా ఎత్తైన స్థలంలో పోయి కూర్చున్నప్పుడు ఒక స్థలం ఉంటుంది. సో హీ విల్ సిట్ దేర్, హీ విల్ వర్షిప్. ఆ స్థలమే తనకి, ఇట్ ఈస్ నాట్ హీ ఇన్ ఆన్ ఎర్త్, బట్ హీ goes up to God's presence and God comes down with his presence to where David is. ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఈ ఎత్తైన ప్రాంతం అది ఎల్లప్పుడు ప్రార్థన, ఆరాధన అనే వ్యక్తులకు అందరికీ అదొక ఫీలే. వాళ్ళు దే వాంట్ టు బి ఎలోన్. అందరితో ఉంటే వాళ్ళకి కుదరదు, వాళ్ళకి ఒంటరిగా మారిపోయి దేవుని ఆరాధించి. కొందరు అందరితో ఉన్నప్పుడు మాత్రమే ఆరాధిస్తారు, వాళ్ళే పర్ఫార్మర్స్. బట్ ఈ ఒంటరిగా దేవునితో సమయం గడుపుతున్నటువంటి వారు అందరిని విడిచిపెట్టి దేవునితోనే ఉండాలని, దేవుని స్తుతించువారుగా, మహింపరచువారుగా, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా, ఒంటరిగా సెపరేటెడ్గా ఉండాలని వాళ్ళు ఆశిస్తారు. సో అలా దావీదు పోయి దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఒక కీర్తనయే కీర్తన 68. సో ఐ వాంట్, మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ అక్కడికి ఒకసారి జంప్ చేయబోతున్నాను. ఐ మీన్ జంప్ చేసే మునుపు, ఐ మీన్ వెళ్దాం, విల్ గో. Actually we want to enter to 17th chapter also, but let us go straight away to Psalms 68. కీర్తన గ్రంథం
68లోనికి ఒకసారి వెళ్దాం. చదవండి 68వ కీర్తన మొదటి వచనం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. ఆమేన్, ఆమేన్. God arise, let his enemies be scattered. You know why he is able to say this? He brings the presence. He brings down the presence. 68, Psalm 68. He brings down the presence. దైవ సాన్నిధ్యం దిగి వస్తే యాక్చువల్లీ దావీదునకు తన వ్యక్తిగత జీవితములో వచ్చిన ప్రతి శత్రువు మీద ఉన్న విజయం తన బలం కాదు అని దావీదుకి తెలుసు. దట్స్ వై హి సెడ్ యాక్చువల్లీ 17th చాప్టర్ చూసియే మనం ఇక్కడికి రావాలి. బట్ టుడే ఐఎమ్ స్ట్రైట్ అవే టేకింగ్ యూ దేర్ బికాస్ మీలో ఎక్కువ మందికి కూడా 17th చాప్టర్లో ఉన్న గొలియాత్ మీద ఉన్న విజయం ఉన్న సన్నివేశం సిచ్యువేషన్ తెలుసు. బట్ వీ విల్ అగైన్ గో బ్యాక్ ఇఫ్ గాడ్ పర్మిట్స్ అస్. దేవుడు అనుమతిస్తే మనం ఆ ఏరికి మరలా వెళ్తుంటాం. అక్కడ దావీదునికి ఎవరైనా నిందిస్తున్నది అతని చెవికి వినిపిస్తే మాత్రం అని విడిచిపెట్టే అలవాటు దావీదుకు ఉండదు. Do you see a similarity? గిద్యోన్ బాయలంటే కోపం వచ్చేస్తుంది. సేమ్ టైం యెహోవా తోడుగా ఉంటే ఇదన్నీ ఎందుకు సంభవించును అని కంపాషన్ ఉంటుంది. ఏలియాకి ఆహాబు ఇలా చేస్తున్నారు అని రీతిలో ఉంటుంది. బట్ అదే సమయం ఈ బాలుని ఆత్మ పోకూడదు ప్రభువా అని చెప్పుకొని సారెఫాతు విధవరాలు కుమారుని కొరకు మొరపెట్టడానికి ఉన్న కంపాషన్ ఉంటుంది. ఒకవైపున సాతానికి వ్యతిరేకమైన కోపం రోషం, ఒకవైపున కనికరం గల హృదయం ఉండదు. ఆమేన్. ఇక్కడ దావీదుని చూస్తే దావీదుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏం తెలుసా? దావీదునకు హీ విల్ నాట్ అలౌ తన దగ్గర ఉన్న మంద వెళ్ళిపోవటం అతనికి మందను శత్రు పట్టుకుని పోవటం ఇష్టం ఉండదు. అట్ ద సేమ్ టైం తన సహోదరుల కొరకు ఏదైనా కార్యం చేయడానికి కొరకు వెళ్తే ఒక్కరు దేవుని నిందిస్తే కుదరదు ఈయనకి. అది టాలరేట్ ఈయన చేసినటువంటి కార్యం ఏం చేశారంటే ఇతనిని చంపి ఇశ్రాయేలు నింద తొలగించి వానికి ప్రతిఫలం ఏమిటి అని చెప్పిన అదే దావీదు తెలుసా, యెహోవా లేచును గాక, శత్రువులు చెదరిపోదురు గాక. హౌ కమ్ హీ సే దట్? ఇఫ్ అట్ ఆల్ ఐ కెన్ బ్రింగ్ ద ప్రెసెన్స్, దైవ సాన్నిధ్యం దిగి వస్తే ఇక శత్రు నిలబడదు అని దీనికి తెలుసు. లెట్ us జస్ట్ కంటిన్యూ. అక్కడ మాత్రం ఆ కీర్తన గ్రంథంలో మాత్రం కొన్ని లైన్స్ మనం ఫోకస్ చేద్దాం. ఆమేన్. లెట్ us read it. చదవండమ్మా 68వ కీర్తన. ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహదానందం పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. ఆమేన్. కెన్ యు గివ్ లిటిల్ హార్ట్? ఆమేన్. సీ దావీదు చెప్తాను తెలుసా, కమ్ ఆన్ లెట్ us సింగ్, లెట్ us అంటే తనలో ఒక కాలింగ్ ఉండను. ఏమిటంటే పాడుడి, కమ్ ఆన్ అంటే నేను మాత్రం పాడి దేవుని స్తుతించడం కాదు, దిస్ ఈస్ వాట్ యు ఆర్ టు డూ. అనేక సంవత్సరముల తర్వాత మనం ఇది పాడి దేవుని మహిమపరుస్తున్నామంటే బికాస్ నాకు ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. ఈ 2-3 వర్డ్స్ actually 2 days 2 or 3 days కంటే ఎక్కువ అయినట్టుంది. మేబీ ఐ థింక్ 4 or 5 days అయి ఉండొచ్చు. దిస్ ఈస్ రన్నింగ్ ఇన్ మీ. బట్ ఇది రన్ అవుతుంటే ఐఎమ్ నాట్ గెటింగ్. తర్వాత కనెక్షన్లోనికి అనేక విషయములన్నీ వచ్చి లేను కానీ అది ఆవలేదు. 68 కీర్తనలోనికి ఎంటర్ అయింది. ఇట్ స్టార్టెడ్ కమింగ్. హల్లెలూయా పరిశుద్ధుడా పూజనీయుడా 10,000 మందిలో సుందరుడా
పరిశుద్ధుడా పూజనీయుడా 10,000 మందిలో సుందరుడా ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే. ఈయన ఇలా ఆరాధిస్తుంటే మనం యెషయా ప్రవచన గ్రంథంలో చూస్తే మనకు ఒకటి కనిపిస్తుంది. ఆరాధిస్తూ ఆరాధిస్తూ సెరూపులు ఆయన ఆరాధిస్తుంటే ఒకరితో ఒకరు పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానం చేసి దేవుని స్తుతిస్తుంటే ఆ స్తుతుల సింహాసనములో ఉన్నారు ప్రభు. అప్పుడు వారు చెప్తున్న మాట, సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది. ఆమేన్. సో ఆ ప్రశంసను బట్టి అది కదులుతుండను, పునాదులు కదులుతుండను అని ఉంటే దావీదుకి తెలుసు, నేను ఆరాధిస్తే థింగ్స్ విల్ బి షేకెన్, అన్నిటిలో ఒక చేంజ్ వస్తుంది. ఆమేన్. హీ స్టార్టెడ్ ప్రైజింగ్. తర్వాత ఆయన కొన్ని రెవల్యూషన్ తీసుకొని వస్తున్నారు. ఆమేన్. కంటిన్యూ చేయండి. 5, 6, 7 వాక్య భాగములు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అప్పుడు దావీదు ఉన్నారా? నో. When Israel, when they went forth when thou wentest forth before thy people, when thou didst march through the wilderness, అక్కడ సెలా అనే ఒక వర్డ్ కనిపిస్తుంది. ఆగుము, ఆలోచించుము, 7వ వచనమే. ఆమేన్. దేవా, నీవు నీ జనులకు ముందుగా నీవు నడిచినప్పుడు, you know what he is saying? He is meditating. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను తీసుకుని వచ్చినప్పుడు ఉన్న ఆ విషయములన్నీ ఈయన ధ్యానించటం మొదలుపెట్టారు. ద వే హౌ గాడ్ బ్రాట్ దమ్ అవుట్. దేవుడు తీసుకొని వచ్చినప్పుడు ఉన్న ఆ సిచ్యువేషన్. నేను మన వాక్య భాగం చదువుతున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరే ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి క్యాంప్ చేస్తున్నారు. దే వాంట్ టు క్రాస్ ఓవర్. వాళ్ళు అవతల వైపుకి వెళ్ళటానికి వాళ్ళు సిద్ధం అవుతున్న ఈ సమయం వాళ్ళు అక్కడ వచ్చి ఆగి ఉన్న ఆ తర్వాత అనేకులు మోసకి వ్యతిరేకంగా సనుగొంట మొదలుపెట్టారు, కంప్లైంట్ చెప్పడం మొదలుపెట్టారు. ఈ సమయంలో మోసతో దేవుడు చెప్తున్న మాట ఉంది, మోసే నువ్వెందుకు ఏడుస్తావు? బికాస్ మోసే స్టార్టెడ్ క్రైయింగ్. నీ కరచాపుము. యాక్చువల్లీ ఈ విషయములన్నీ చెప్తున్నప్పుడు సాధారణ ఒక మనిషి, సాధారణ ఒక వ్యక్తి అనుకోండి, అంటే మోస కర చెప్పారు, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్తే నాకేంటి, నాకు 10,000 ఇస్తారా? ఎందుకు అంటే వాళ్ళకి ఇది ఏది ఎంటర్ అవుతుంది. కొందరిని మనకు ఆలయంలో కనిపిస్తూ ఉంటుంది, మన ఫెలోషిప్లో కాదు, దేవుని కృపలో. స్తోత్రం. కొన్ని ఏరియాలో వెళ్తే కొందరు ఆరాధన ఆలయంలో వచ్చి ఎలా ఉంటారంటే, ఆ ప్రయోగం కొంచెం స్ట్రాంగే కానీ ఒక దైవజనుడు చెప్పిన మాటే అందుకొరకు అది అలాగనే చెప్తాను. సమాధిలో నాటిన సిలువలాగా ఉంటుంది. స్తోత్రం. నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రసంగం విని, అది ఒకవేళ సమాధిలో పోయి మనం ప్రసంగం చెప్తే చచ్చిపోయిన శవం లేచి వీళ్ళ కొట్టి డై స్తుతించరా అంటారు. అంటే వీళ్ళకి అదే విషయం కాదు. వై? కొందరికి అది ఆవదు, ఎంటర్ అవ్వదు. దే వాంట్ బి స్టర్డ్ అప్ ఇన్ ద స్పిరిట్. బట్ వేరే కొందరు దేవుడు ఇశ్రాయేల్ని తీసుకుని వచ్చారు అని చెప్పగానే వీళ్ళు ఎందుకు ఆ ఫీల్? వై షుడ్ యూ ఫీల్ ఇట్? ఇశ్రాయేల్ కదా తీసుకుని వచ్చారు. ఎందుకు తెలుసా? ఆయన నా డాడీ, ఆయన నా తండ్రి, ఆయన అబ్బా నాన్న అని పిలవటానికి దేవుడు నాకు కృప అనుగ్రహించారు.
ఇశ్రాయేలుని విడిపించి తీసుకుని వచ్చిన ఆ దేవుడు, అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడు, నా దేవుడు, నా తండ్రి. ఆ ఫీల్ కొందరిలోనే ఎంటర్ అవుతుంది, వారు సంతోషిస్తారు. ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏం తెలుసా? దావీదు, దేవా నీ వారిని తీసుకుని వచ్చినప్పుడు అని చెప్పి హీ స్టాప్ ద సెలా. హీ వెంట్, తన ఆ సిచ్యువేషన్లోనికి వెళ్ళారు. నెక్స్ట్ చెప్తున్నటువంటి వర్డ్స్ ఒకసారి చూడండి. అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు సెలా, భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఆమేన్. భూమి వణుకెను అంటే హీస్ ఫీలింగ్ దట్ ప్రెసెన్స్. భూమి వణుకెను. నెక్స్ట్, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. దేవుని సన్నిధిలో అంతరిక్షం దిగజారెను. నెక్స్ట్, ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. సీనాయి కంపించెను. దట్స్ వై సెడ్, ఈయన కూడా ఒక ఉన్నతమైన స్థలంలో ఒక పర్వతం మీద కూర్చొని రాస్తున్నప్పుడు చెప్తున్న మాటే సీనాయి కంపించెను. పరిశుద్ధ బైబిల్లో మనం చూస్తే మనకు కనిపిస్తున్న ఒక విషయం ఉంది. అదేమిటంటే మాటల ధ్వని, బూరల ధ్వని, కడిగ చీకటి, కారు మేఘం, వీటన్నిటి మధ్యలోనే దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. అగ్నిలో దేవుడు ప్రత్యక్ష అవుతున్నప్పుడు ఆ పర్వతం మొత్తం అలా కాలుతుండను. అలా కాలుతుంటే అక్కడ ఉండి మోసే చెప్తున్న మాట, అయ్యో నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానే అంటే హీ వాస్ ట్రంబ్లింగ్ విత్ ఫియర్. అక్కడ నిలబడటానికి కుదరలేదు. ఇదన్నీ ఇప్పుడు దావీదు అదన్నీ ఒక ప్రవచన రూపంలో తన అక్కడ విసిట్ చేసి వస్తున్న రీతిలోనే అని తీసుకుని వస్తున్నారు. హల్లెలూయా. హౌ కమ్? ఇదన్నీ ఈయనకి ఎలా సాధ్యమవుతుంది తెలుసా? ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవజనుడు అంటే దేవుని వాక్యముతో ఉన్నవాడే. హీ విల్ ఆల్వేస్ రిలేట్ హిమ్సెల్ఫ్, హీ విల్ ఆల్వేస్ రిలేట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో రిలేట్ అవుతూనే ఉంటారు. ఆమేన్. ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ థింగ్ హియర్. ఆమేన్. Okay, let us continue reading there itself. దేవా, నీ స్వాస్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలగచేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. ప్రభువు మాట, Lord gave the word. Next. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. అక్కడ ప్రకటించు స్త్రీలు అని చెప్పారు. యాక్చువల్లీ ద కంపెనీ ఆఫ్ దట్ వాస్ ద గ్రేట్ వాస్ ద కంపెనీ ఆఫ్ దోస్ దట్ పబ్లిష్డ్ ఇట్. అది ప్రకటించు వారు అనేకులు. స్త్రీలు అనేది ఎందుకొరకంటే సంఘం ఒక డ్యూటీ అది, అందుకే అది ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. లెట్ us go. నెక్స్ట్ లైన్. సేనల రాజులు పారిపోయేదరు. 14 నుండి 14. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లయను. బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. నెక్స్ట్ 17. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. 17. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. సహస్రములు దేవుని రథములు. ఆమేన్. వై హీ ఈస్ సేయింగ్ లైక్ దట్? ఈయన దేవుని ఆరాధించుకొని అలా మహిమపరుస్తున్నప్పుడు he went into a realm where he saw God. సైన్యములకు అధిపతి అయిన దేవుడు తన సైన్యముతో పాటు బయలుదేరి వస్తున్న ఆ సాన్నిధ్యములోనికి ఈయన వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆయన దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతిస్తూ అలా ఉండేటప్పుడు అని చెప్తున్న మాట, దేవుని రథములు సహస్రములు. సహస్రం అంటే how much? 1000. సహస్రం. యా, సహస్రాబ్దం. ఆమేన్. సహస్రాబ్ద యుగం. యు రిమెంబర్, సహస్రం అంటేనే 1000. హీ సేయింగ్ 1000 upon thousands. అంటే ఈయన దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తున్నప్పుడు
హీ వెంట్ ఇన్ టు దట్ లెవెల్. ఆ ఒక్క దైవ సాన్నిధ్యంలోనికి ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు ఆయనకి కనిపిస్తున్నాయని తెలుసా, అలా రథములు. ఆమేన్, హల్లెలూయా. కెన్ యూ గివ్ ది సౌండ్ లిటిల్? ఆమేన్, హల్లెలూయా. ఐ విల్ షో యూ హౌ దట్ విల్ బి. ఆయన అక్కడ ఉండి దేవుని అలా ఆరాధిస్తూ ఆరాధిస్తూ, ఐ మీన్ గివ్ మీ సమ్ ప్లే, కమ్ ఆన్. షిమల హర్కబ ప్రౌడర రిగదర. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. What is hearing? Thousands upon thousands. గుర్రములు 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 గుర్రములు. హల్లెలూయా. ఆమె రథములు రథములు రథములు, వేయి 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 వేల కొలతి రథములు అలా పరిగెత్తి 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 వస్తున్న ఆ రథములు మధ్యలో హల్లెలూయా సైన్యములకు అధిపతి అయి బయలుదేరి వస్తున్న దేవుని సాన్నిధ్యం. హల్లెలూయా. He started experiencing it. హల్లెలూయా. ఆమేన్. ఆయన కేవలం వాద్యోపకరణం వాయించుకొని అక్కడ ఉంటేనే, ఆయన వాద్యోపకరణం వాయించుకొని అక్కడ ఉంటే ఆ రథములు, ఆమేన్, ఒక పెద్ద యుద్ధములో సైన్యములు మొత్తం అలా బయలుదేరి వస్తుంటే ఎలా ఉండుదో. He's seeing that. Amen. He went into a new realm. వేరొక సాన్నిధ్యంలోనికి వేరొక లెవెల్లోనికి ఆయన వెళ్ళిపోయారు. He's seeing the presence of God. Let me tell you, dear children of God, దేవుని ఆరాధిస్తున్న, దేవుని మహిమపరుస్తున్న ప్రతి వ్యక్తికి ఆ మహాదేవుని సాన్నిధ్యం ఉండదు. అతను కేర్లెస్ గా ఆరాధించలేడు, అతను కేర్లెస్ గా ఉండలేరు. ఉంటే అది దేవుని ఆరాధన అవదు. You cannot carelessly worship God. You cannot carelessly thank Him. You cannot carelessly praise Him, because you know He is God. He is Lord of Lords. He is King of Kings. ఆయన ప్రభులకు ప్రభు, ఆయన మహారాజు అయి ఉన్నారు. ఈయన దేవుని ఆరాధిస్తే ఈయన రథములతో బయలుదేరి వస్తున్న ఆ దేవుని ఈయన చూస్తారు, ఆ దైవ సాన్నిధ్యం ఈయన అనుభవిస్తారు. దట్ ఈస్ అ రీజన్ ఈయన చెప్తున్నారు. ఆమేన్. నీ రథములు, ఆమేన్, కంటిన్యూ చేయండి అమ్మా. అక్కడే సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. 17:18 దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు, ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకుండా వెళ్ళిపోతాను. దేవుని చిత్తం అయితే రేపు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది 19. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. అనుదినము మన భారము భరించుచున్న ప్రభువు స్తుతినందును గాక అని చెప్తేనే అది కరెక్ట్ గా వస్తుంది. అనుదినము మన భారము వహించుచున్న ప్రభువు స్తుతినందును గాక. ఇది చెప్పిన విషయం తెలుసా? ఆమేన్. Blessed be the Lord who daily loadeth us with benefits, even the God of our salvation. ఆమేన్. ఈయన చెప్తున్నారు, నేను ఇలా దేవుని స్తుతిస్తూ ఆయన సాన్నిధ్యంలోనికి నేను ఎంటర్ అయితే నా బర్డన్స్ అంతా ఆయనకి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఐఎమ్ ఫ్రీ. హల్లెలూయా. ఆయన చూసుకుంటారు. ఇంకా then he taketh care about the situation. మిగిలిన కార్యం ఆయన చూసుకుంటారు. ఆమేన్. నెక్స్ట్ 20 నుండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.
దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. ఒక్కటి నేను ఐ వాంట్ టు సే బట్ ఐఎమ్ స్కిప్పింగ్ ఆఫ్ 24వ వచనం మాత్రం చదువుదాం. 24, 25. దేవా గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును చూచితిని. పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును చూచితిని. కంటిన్యూ. కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతి వాద్యములు వాయించు వారు వెనక వచ్చెదరు. హల్లెలూయా. హల్లెలూయా. కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు చిరి. కన్యకలు తంబురలు వాయించుచుండగా తంది వాద్యములు వెనుక వచ్చిరి. ఆరాధనా 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 నీకే. ఆరాధనా 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 నీకే. 25, 26 కూడా ఒకసారి చదువుదాం. కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతి వాద్యములు వాయించు వారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి. సమాజములో దేవుని సమాజముగా మనం ఎందుకు చేరి వస్తుందో తెలుసా? కంప్లైంట్ చెప్పడానికో, అసూయ ద్వేషం కొరకో, లేదా ఒకరు ఏమేమి కలిగి ఉన్నారని చూపించుకుంటానికో చూసుకుంటానికో కాదు. కానీ సమాజంలో ఏం చేయాలి? దేవుని స్తుతించుడి. నెక్స్ట్, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువుని స్తుతించుడి. ప్రభువుని స్తుతించుడి. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేల్కు ఉన్నటువంటి క్వాలిటీ ఏం తెలుసా? దే విల్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఈ పాట ఒక 2 లైన్ కూడా మనం పాడి మనం ఈరోజు దేవుని మహిమపరుస్తూ ఈ సెషన్ ముగించబోతున్నాం. ఆమేన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ గాడ్ ఈస్ సేయింగ్ ఐ వాంట్ పీపుల్ టు ప్రైజ్ మీ. నన్ను ఆరాధించు వారిని లేవనెత్తు. We are going to raise up a worshipers team, an evangelistic team. Hallelujah. Amen. Mobile evangelistic team, MET. Amen. Hallelujah. అది సువార్తీకరణ కొరకు మాత్రంగా ఉన్నటువంటి ఒక టీం. ఒకటి అని కాదు, టీం ఒకటి. Amen. They are a team, one team which will have different groups in different areas. మనం అలా పంపబోతున్నాం. The same way we are going to bring out worshiping team who will worship in truth and spirit. ఆత్మతో సత్యముతో ఆరాధించు ఆరాధన గ్రూప్. కారణం ఆరాధించి వెళ్తే అద్భుతములు జరుగుతాయి. We will see that more. ఆమె దైవచిత్తం అయితే రేపు ముందున్న దినముల్లో మనం అది చూడబోతున్నాం. హల్లెలూయా. Thank you, Lord. Let us sing this song once again. I'm very much prompted to sing. Let's start from the beginning. 86, 2. Thank you, Jesus. Give me G. ఆరాధనా నీకే
పూజనీయుడా 10,000 మందిలో సుందరుడా పరిశుద్ధుడా పూజనీయుడా 10,000 మందిలో సుందరుడా ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే పరిశుద్ధ స్థలమునకు పోవు నరాజగు దేవుని గమనితిని పరిశుద్ధ స్థలమునకు పోవు నరాజగు దేవుని గమనమును చూచితిని కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడచిరి కన్యక తంబురలు వాయించుచుండగా తంది వాద్యముల్ వాయించువారు వెనుక వచ్చిరి ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే హల్లెలూయా హల్లెలూయా థాంక్ యూ జీసస్ థాంక్ యూ జీసస్ థాంక్ యూ జీసస్ ప్రతి ఒక్కరు నిద్రపోతున్నప్పుడు ఒంటరిగా దేవునికి స్తుతించువారమై ఎవరు లేనప్పుడు ఒంటరిగా దేవుని పాడి కీర్తించువారమై మనముంటే అందరి మధ్యలో కీర్తించుట మనకు సంతోషకరంగా ఉంటుంది. నేను ఈరోజు ఒక వీడియో చూశాను. COVID-19 చేత బాధింపబడినటువంటి ఒక వ్యక్తి విడుదల పొంది నార్త్ ఇండియాలో ఒక ఏరియాకి ఆయన తిరిగి ఇంటికి వస్తుంటే ఆ ఏరియాలో ఉన్న వారందరూ వారిని వెల్కమ్ చేస్తూ స్వీకరిస్తూ చప్పట్లు కొట్టి పాట పాడి దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ వారిని వెల్కమ్ చేయడం చూసి ఇప్పుడు నేను ఆలోచించాను, ఈ దేవుని ఎరుగని వారిలో ఎవరికైనా ఈ రోగం వస్తే ఎలా ట్రీట్ చేస్తారని మనం ఎక్కువ ఆలోచించనక్కర్లేదు. సైమన్ అనే ఒక డాక్టర్ని COVID-19 రోగం వస్తే ఆ ఊరు వాళ్ళు ఎలా ట్రీట్ చేశారో చెన్నైలో ఉన్నటువంటి న్యూస్ని బట్టి మనకు తెలుసు. ఆయన తీసుకుని పోతున్నటువంటి అంబులెన్స్ కూడా రాళ్ళతో కొట్టి కర్రతో కొట్టి అది సమాధి చేయడానికి వచ్చిన వారిని చాలా భయంకరంగా ఇచ్చారు. ఆమేన్. దైవ సాన్నిధ్యం ఎక్కడ ఉన్నదో వారికి తెలుసు. When we bring down the presence of God, our God takes care about every situation. దైవ సాన్నిధ్యమును మనం తీసుకుని రావడం సాధ్యమైతే అది చాలు, మిగిలినవన్నీ దేవుడు చూసుకుంటారు. దైవ మహిమ దైవ శక్తి అక్కడ దిగి వస్తూ ఉంటుంది. Need not be bothered or worried about anything.
ఆయన స్వస్థపరచువాడు, ఆయన విడిపించువాడు, ఆయన విజయమిచ్చువాడై ఉన్నారు. అటు దేవుని మనం ఆరాధిస్తున్న మహిమపరుస్తున్నాం. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. దేవుని ఆరాధించు సైన్యం లేవనెత్తబడుదురు గాక. మన దేవునిలో సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. And I bless and I pray and I prophesy upon these people, let everyone become a worshipper. ప్రతి ఒక్కరు ఆరాధన వీరులై మారినట్లుగా నేను ఆశీర్వదిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆరాధన వీరులై స్తుతించువారై దేవుని మహిమపరచువారై ఉందురుగాక. వారి దైవ సాన్నిధ్యం అనుభవిస్తూ ఆమేన్ వేల రథములతో సైన్య సమేతుడై వస్తున్న మహారాజుని ఆ సాన్నిధ్యం అనుభవిస్తూ దేవుని మహిమపరచువారమై అపవాదిని వెళ్ళగొట్టుతూ అపవాది క్రియలను లయపరుస్తూ శత్రు మీద విజయం స్థాపించువారమై మనం అందరం వీళ్ళు ప్రతి ఒక్కరం ఉందురుగాక. మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నిషా గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. Father, we love you. స్తోత్రం పరిశుద్ధ దైవమా, నీకు స్తోత్రం దేవుడా, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వరకు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. కొద్ది సమయం నీ సన్నిధిలో చేరి వచ్చినటువంటి మమ్మల్ని అందరూ నేను బలపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. లైవ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రం తండ్రి. నీ దాసుల ద్వారా 68వ కీర్తనలో నుంచి అనేక మంచి మాటలు మాట్లాడడానికి దేవుడు కృప చూపించారు తండ్రి. లోతైనటువంటి అనేక విషయములు మాట్లాడడానికి దేవుడు కృప చూపించారు తండ్రి. నీ దాసులు ఇంకా బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ముందున్న రోజులో ఇంకా ఎక్కువ వాడుకోబోతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. విన్నటువంటి మమ్మల్ని ప్రతి ఒక్కరిని హల్లెలూయా అలాంటి రీతిలో స్తుతించే వాళ్ళుగా ఆరాధించే వాళ్ళుగా మమ్మల్ని చేస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఆరాధన అభిషేకం లేని వాళ్ళకి ఆరాధన అభిషేకం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. లైవ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డలకి హల్లెలూయా అద్భుతకరమైనటువంటి రీతిలో ఉన్నటువంటి నిన్ను స్తుతించే బిడ్డలుగా ఆరాధించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేయమని అడుగుతున్నాం తండ్రి. నీ స్తుతి హల్లెలూయా నీ స్తుతి సింహాసనం తయారు చేస్తున్నప్పుడు హల్లెలూయా ఆ స్తుతుల మీద హల్లెలూయా దేవుడు దిగి వచ్చి కార్యం చేస్తున్నటువంటి కనుక హల్లెలూయా అలాంటి స్తుతి అభిషేకం, అలాంటి ఉన్నటువంటి ప్రార్థన అభిషేకం, అలాగా ఆరాధించే అభిషేకం మాలో ప్రతి ఒక్కరిలో నింపుతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను బలపరిచేయ, ఆరోగ్యము బలము శక్తి దయచేయ. ఆత్మీయ విషయంలో ఇంకా ఎక్కువ ఎదుగుదల పొందిన బిడ్డలుగా ఉండడానికి నువ్వు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించేయ, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. రేపు జరిగినటువంటి ఆరాధన కార్యక్రమం కూడా నీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కటి కూడా సమయానికి హల్లెలూయా స్టార్ట్ అవడానికి అన్నింటిలో ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ అన్నింటిలో చేయడానికి కృప మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇలాంటి డిస్టర్బెన్స్ రాకుండా మంచిలోనే అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని నీ సన్నిధి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. నేను ఆరాధించే బిడ్డలుగా మహిమపరిచే బిడ్డలుగా ఎల్లప్పుడూ జీవించే కాలం అంతా మేము జీవించినప్పుడు అన్ని కూడా నేను స్తుతించే బిడ్డలుగా ఉండాలి తండ్రి. అటు భాగ్యం మాకు ప్రతి ఒక్కరిని దయచేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. మా ప్రార్థనకి అన్నిటికీ నీ జవాబు దయచేసినందుకు నీకు స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల నడిపింపు మనకును భూలోకమంతయు ఉన్న సత్యసాక్షులకు తోడుగా ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరచి ప్రభు యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మన ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రభు యేసయ్యా త్వరగా రమ్ము మారానాదా యేసునాదా వేగమే రావయ్యా. యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండేదాకా. రేపు మనకు ఉదయం 8:30 గంటలకి ఇంగ్లీష్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత 11 గంటల నుండి ఫ్రమ్ 11 ఆన్వర్డ్స్ మనం వర్షిప్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం. విల్ బి గోయింగ్ ఆన్ లైవ్. వీ ట్రూలీ మిస్ ద ఫెలోషిప్. సంఘముగా చేరి పాడి దేవుని స్తుతించి ఆరాధించటం, ముఖ్యముగా దేవుని సన్నిధిలో కలిసి అందరం కలిసి చేరి ఆరాధించడం అది ఒక ప్రత్యేకమైన ఆనందం. ఐ మీన్ అండ్ ఐ మిస్సింగ్ శామ్స్ డ్రమ్ బీటింగ్. దేవునికి స్తోత్రం. సో అందరూ కలిసి పాడి దేవుని స్తుతిస్తున్న
అట్టి అవకాశం దేవుడు అది త్వరలో దయచేస్తారని నేను నమ్ముచున్నాను. ఆమేన్. సో ఇప్పుడు వరకు క్షేమంగా మనలో ప్రతి ఒక్కరిని దేవుడు అద్భుతకరంగా కాచి కాపాడిన తన దయకై దేవుని స్తుతిస్తున్నాను. ఆమేన్. ఒకరొకరికొరకు ప్రార్థించే వారముగా మనం ఉంటాం. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నారు. సో రేపు మనం 8:30కి ఇంగ్లీష్ సెషన్, 11 గంటలకి తెలుగు, అగైన్ సాయంకాలం 8 గంటలకి ఆమేన్ మన బైబిల్ క్లాసెస్ కంటిన్యూ అవుతుంటాం. గాడ్ బ్లెస్ యూ. వాచ్ ద సెట్ టైమింగ్స్. ఇతరులకు తెలియచేయండి, అనేకులకు ఈ సెషన్స్ అన్నీ షేర్ చేయండి. అనేకులు దేవుని వాక్యం సందేశం విని దేవుని మహిమపరచుదురు గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు.